ఇవ్వాలే ఏ చూపి వద్దు చాలే నేను తినేది వాళ్ళు తినదు వద్దు బాగానే కూర్చున్నావులేమ్మా డ్రెస్ వేసుకో నువ్వు కూడా బాగా కనబడతావు ఏం కనపడవు ఆ బాధ ఉండదు మనకి 200 అలాగే 200 చాలే కానీ 200 చాలు ఏదో చేసి తట్టగా అంతే కూర్చుందా తీసేవాళ్ళు ఉంటారుగా మళ్ళీ చీమ పట్టిందా అదేలే అది కొట్టిద్ది చేపలు చాలులే వద్దు వద్దు చేపలు చాలు చాలా మంది దెబ్బకి అయిపోయింది 5 కేజీలు చేపలు తెచ్చా కాసిన రొయ్యలు తెచ్చుకున్నా కొద్దిగా తెచ్చుకున్నా చేపలు ఎందుకంటే భయం పండుగని కొద్దిగా తెచ్చుకున్నా అయినప్పుడు టీ పెట్టింది మా అత్తలా మాట్లాడతావు నువ్వు కూడా మా అత్తయ్య కూడా అంతే టీ తాగుతున్నావు వాళ్ళు లేచింది మా అమ్మాయి లేట్ చేస్తుంది చూద్దాం వెళ్ళతో లేదు వాళ్ళు స్కూల్ నుంచి ఫోన్ వస్తే తనకే ఇస్తాం మాట్లాడతాను ఫోన్ చేస్తారు 9కి ఎందుకు రాలేదు మీ అమ్మాయి అని తనకే ఇస్తా ఏం మాట్లాడి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి టైం వచ్చేసి 9 అవుతుంది ఇంకా రొయ్యలు తీసుకున్నాను ఒక 300 100 రూపాయలు చిన్న చేపలు తీసుకున్నాను ఎందుకు అంటే వాళ్ళ మా అబ్బాయి వస్తున్నాడండి ఇంకా వాళ్ళు 20 తారీఖుకి హోమ్ సిక్ అని చెప్పారు కాకపోతే ఎగ్జామ్స్ అయిపోయినాయంట పిల్లలందరూ వెళ్ళిపోతున్నారంట ఇవాళ అందరూ వెళ్తున్నారమ్మా మా రూమ్లో వాళ్ళు నేను అందరూ వెళ్తున్నారు మా రూమ్లో వాళ్ళు నేను కూడా వస్తాను అనేసి ఫోన్ చేశాడు ఇంకెళ్ళారు ఇవాళ మా ఆయన తీసుకొస్తానికి వాళ్ళ ఆయన సెలవు పెట్టుకున్నారు వెళ్ళారు తీసుకురావటానికి అయితే నిన్న సాయంత్రం అయితే అలారం అందరికి వచ్చింది కదండి మెసేజ్ లాగా ఎందుకు అంటే వాళ్ళ 18 19 వానలు తుఫాన్ లాగా పిడుగులతో అనేసి మెసేజ్ వచ్చింది వాళ్ళైతే ఇంకా వాన ఏమీ లేదు కొంచెం ఒక్కగానే ఉంది పడిద్దేమో తర్వాతకి ఇంకా వెళ్ళారు ఇప్పుడే తీసుకురావటానికి మా అబ్బాయిని ఒక వారం 10 రోజులైతే హోమ్ సిక్ అనేసి పంపించారు ఎందుకు అంటే ఇంటి మీద దిగులు వేసుకుంటూ ఉంటారు కదా మా అబ్బాయి అయితే వస్తా పోతూనే ఉన్నాడు అలా హాస్టల్ వాళ్ళే ఇస్తారంట అలాగా జాయిన్ అయిన 2వ నెలకి అంటే దూరం నుంచి ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళు రావటానికి అవ్వదు ఇంకా అలాంటప్పుడు తీసుకెళ్తారు కదా ఒక వారం రోజులు అలా ఇస్తారంట ఇంకా ఆగస్టులో అని చెప్పారులే కానీ ఈ నెలలోనే ఇచ్చేశారు 20 తారీఖు అని మొన్న ఎప్పుడో ఫోన్ చేసి చెప్పారు ఇంకా మా అబ్బాయి అయితే 2 రోజులు ఫోన్ చేస్తున్నాడు రేపే వెళ్తారంట 18కో ఏమో అనేసి చెప్పాడు ఇంకా అందరూ వెళ్ళిపోతే ఏం చేస్తాడులే అనేసి ఇంకా వెళ్ళారు తీసుకురావటానికి ఇంకా నేను ఆ ఊరు వెళ్ళి వచ్చేసరికి టైం వచ్చేసి 8:30 అలా అయిందండి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చినప్పటికే కరెంట్ అయితే లేదు రాత్రి ఇంకా మా అమ్మాయి అయితే వాళ్ళ పొద్దున్నైతే స్కూల్కి వెళ్ళి రాత్రి అయితే ఏం తినలేదు ఆయన అయితే టిఫిన్ చేశారు ఇంకా మా అక్క పొలావ్ అది వేసిస్తానని చెప్పిందిలే కానీ ఇంకెవరు తినంలే వద్దని చెప్పి వచ్చేసాము మేము వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి
ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. ఇంకా టైం వచ్చి 9 అయింది. వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఇలా పట్టుకొని ఫోను ఇలా పట్టుకోవాలంటే చేతి చాలా నొప్పిగా ఉండిద్దండి. చేయి అయితే అలవాటు టైం పట్టిద్ది. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఇంత వీడియో చేసినందుకు కూడా కొంచెం మనకి లైక్లు వస్తుంటే బాగుండిద్ది. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ అనేది ఇస్తే మాకు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తూ ఉండిద్దండి. అంతేనండి, బాయ్. ఇంకా రొయ్యలకు కూడా చిన్న చేపలు తీసుకున్నాను కదండి, ఆ రెండింటికి ఒకటే మసాలా. కొబ్బరి, పచ్చి కొబ్బరి, చిన్నుల్లిపాయ, అల్లం, 4 లవంగాలు, గసగసాలు మిక్సీ అనేది వేసుకున్నాను. ఇంకా ఈ రొయ్యల్లో కొంచెం పసుపు, ఉప్పు, 2 ఉల్లిపాయలు వేసి ఉడకబెట్టానండి. ఇంకా దాంట్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా అయ్యే నీళ్ళతో బాగా నీళ్ళన్నీ ఎండిపోయేదాకా ఉడకబెట్టాను. దాని తర్వాత వేసిన మసాలా అయితే మిక్సీ వేసుకున్న మసాలా దాంట్లో సగం వేసుకున్నాను. తగినంత కారం, నూనె వేసుకున్నాను. ఉప్పు అనేది వేయలేదండి, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తాను కాబట్టి. ఇంకా తగినన్ని గ్లాసు, ఒక 1/2 గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇగురు వండుతున్నాను. ఇంకా కొత్తిమీర అది వేసి మూత అనేది వేసుకున్నానండి. ఇది ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా ఇలాగే నూనె అంతా పైకి వచ్చేసి దాకా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇగురు కదా, బాగా దగ్గరికి వండుకున్నాను. చిన్ని చేపల్లో అన్ని మసాలాలు వేసి ఉప్పు, కారం, నూనె వేసి మొత్తం కలిపేసుకున్నానండి. ఇదిగోండి, కూర అయితే ఉడికిపోయింది. ఇంకా అలా పైకి నూనె వచ్చేసాక ఉడకబెట్టుకుంటే కూర అయిపోయినట్టండి. ఇంకా నీసుకోల్లో నూనె ఎక్కువ వేస్తాను నేనైతే. ఇదిగోండి, చిన్న చేపల కూర కూడా ఉడికిందండి. ఇవి అయితే మా ఇంట్లో ఎవరు తినరు, ఇంకా నేను, మా అమ్మాయి కూడా తక్కువ. ఇదిగోండి, తనకైతే బాక్స్ అయితే పెట్టాను. తను ఇలా పొడి పొడిగానే తినిద్దండి, ఎక్కువ కలుపుకోరు కూర. ఇల్లు పొడి పొడిగా తినిద్ది మా అమ్మాయి అయితే. ఇప్పుడే వచ్చారు వీళ్ళు హాస్టల్ నుంచి, బాగా తిట్టారంట. టైం అవ్వకముందు నుంచే ఫోన్లు చేస్తున్నారు, వస్తాం అనేసి. 20వ తారీఖు అయితే ఇల్లు గోల్ చేసి సార్ అయితే అరిచారంట, ప్రిన్సిపాల్ సారు. ఇంకా ఎందుకు ఇంటికాడే ఉంచుకొని చదువుకోండి, మీరు చదివించుకోండి అన్నారంట. అన్నారా? వీడియో తీస్తున్నా. వీడియో కాల్ చేస్తావా? నెంబర్ ఇందులో ఉందా? హాయ్ చెప్పండి ఇద్దరు. అక్కడే భోజనం చేసి వచ్చారండి. 12ంటికే వీళ్ళకి పెడతారు. ఏం పెట్టారు వాళ్ళ? ఇటు బ్యాగ్ తీసు. బ్యాట్ బార్